వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. ఇలాగైతే పారేదేలా షట్టర్ల తుప్పు పట్టి ఆనవాలు కోల్పోతున్న తూము. ఎడమ ప్రధాన కాలువపై పగుళ్లు చూపిన తూము. తుప్పు పట్టిన షట్టర్లు, పగుళ్లు చూపిన తూములు, శిథిల వ్యవస్థకు చేరిన కాల్వలతో సాగునీరు పారడం ప్రశ్నార్థకరంగా మారింది. వర్షాకాలం సీజన్ మొదలైన షట్టర్ల మరమ్మతులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రధాన కాలువలపై ఉన్న తూములు, షట్టర్లు శిథిల వ్యవస్థకు చేరుకున్నాయి. సాగునీటి నిర్వహణకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టు కుడి ఎడమ ప్రధాన కాలువలపై దాదాపు 45 తూముల వరకు ఉంటాయి. వీటిలో సగానికి పైగా పాడయ్యాయి. దశాబ్దాల క్రితం నిర్మించడంతో దెబ్బతిన్నాయి. షట్టర్లు తుప్పుపట్టి పనిచేయకపోవడంతో కాల్వల్లో నీటి నియంత్రణ కష్టంగా మారుతుంది. ఎగువ మానేరు ప్రధాన కాలువల వెంట ఉన్న అనేక తూముల వద్ద కాంక్రీటు పగుళ్లు చూపాయి. షట్టర్లను పూర్తిగా మూసివేయలేని పరిస్థితి ఉండడంతో నిరంతరం నీరు లీకేజ్ అవుతుంది. ఆయకట్టు చివరి భూములకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల పరిస్థితి పరిశీలించిన సాగునీటి శాఖ అధికారులు దెబ్బతిన్న తూములు, షట్టర్ల మరమ్మతుల కోసం అంచనాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. ఆధునిక స్టీల్ లేదా ఆటోమేటెడ్ షట్టర్లు ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న తూములను పునర్నిర్మించాలని రైతులు కోరుతున్నారు. ఎగువ మానేరు ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 6,000 ఎకరాలకు, పరోక్షంగా 10,000 ఎకరాల వరకు సాగునీరు అందుతున్న నేపథ్యంలో ప్రధాన కాలువల నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. వర్షాకాలం సాగు సీజన్ ను దృష్టిలో పెట్టుకుని మరమ్మతులు త్వరగా పూర్తయితేనే నీటి వృధా తగ్గి పంటలకు పూర్తి స్థాయిలో నీరందే పరిస్థితులు ఉంటాయి. దీనిపైన నర్మాల సర్పంచ్ రాజబోయిన అర్చన గారు కూడా మాట్లాడడం జరిగింది. కాలువలపై ఉన్న తూములు, షట్టర్లు సరిగా పనిచేయడం లేదు. వాటికి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్ అధికారులను కలిసి రిపేర్ల కోసం విన్నవించాం. అధికారులు వచ్చి చూసి వెళ్లారు. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డిఈ కూడా మాట్లాడడం అయితే జరిగింది. దీనిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పేసి వారు కూడా మాట్లాడారు. సాగునీటి కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. నీటి వృధా జరగకుండా చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన తూములకు, షట్టర్ల మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నత అధికారులకు అందిస్తామని చెప్పేసి తెలియజేశారు.